ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివ్యవాణి ప్రేక్షకులకి దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమామయుడవైన తండ్రి, కృపామయుడ, మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా నాతో మాట్లాడమని, నీ వాక్యాన్ని ప్రభువా చక్కగా మరి వినడానికి ఎలాంటి ఆటంకం ఒడిదుడుకులు లేకుండా ప్రభువా సవిరాళంగా బోధించడానికి, వినిన ప్రతి మాట కూడా ప్రభువా మా హృదయాలలో పదిలపరచుకోవడానికి మీ ఆత్మశక్తిని మాకు ప్రసాదించమని యేసు నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మన అంశం యేసయ్యే మెస్సయ్య అనేది మనం మరి ఎవరెవరు ఏ అంశాల ద్వారా చెప్పారనేది మనం ధ్యానించుకుందాం. మొదటి సాక్షి యోహాను గారు, మొదటి నూతన నిబంధన ప్రవక్త, అలాగే ఆ పాత నిబంధన చివరి ప్రవక్త కూడా. మరి యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో మరి ఆయన చెప్తున్నారు. ఆ కాలంలో స్నాపకుడగు యోహాను గారు యూదియా దేశపు ఎడారిలో బోధిస్తూ, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు అని బోధించారు. అంతేకాదు, ప్రభువు మార్గము సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను సరళము చేయుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని యోహానును గుర్చే యెషయా ప్రవక్త కూడా మరి పలికారు అని చెప్పి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన మాటని మరి ఇక్కడ ఈ వచనాలలో మనం వింటున్నాం. కాబట్టి మెస్సయ్యాని గురించి మరి ప్రవక్తల గ్రంథాలలో రాయబడినట్లుగా ఈ రోజున మరి యోహాను గారు కూడా తన ప్రవచనాన్ని నెరవేర్పుగా ఇక్కడ మరి ప్రస్తావించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. లూకాసు వార్తలో మనం చూస్తే యేసు ప్రభువు కూడా ఎమ్మౌస్ దారిలో వెళ్ళేటప్పుడు 2 శిష్యులతో వెళ్ళినప్పుడు అక్కడ 25 నుండి 27 వచనాలలో వాళ్ళతో చెప్పారు. అప్పటి వరకు మరి లేఖనాలను గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి వాళ్ళతో మాట్లాడారు. మరి ప్రభువు జన్మించాలి, అలాగే మరణించాలి, పునరుత్థానుడై 3వ దినాన లేపబడతాడు అని చెప్పి మరి లేఖనాలలో రాయబడి ఉన్నాయి కదా, మీరు చదవలేదా, చూడలేదా అని చెప్పి వాళ్ళకి బోధించినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ప్రభు అంటున్నారు, యేసు ఆ 2 శిష్యులతో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనాలను నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనాలలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నీ కూడా వివరించెను. ఈ నూతన నిబంధనలో మరి చెప్పబడిన మెస్సయాని గురించి చెప్పబడిన ప్రతి మాటని కూడా ప్రభువు లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో 25 నుండి 27 వచనాలలో మరి అక్కడ వాళ్ళకి వివరించినట్లుగా మనకి తెలుస్తుంది. అంటే యేసు ప్రభువే మెస్సయ్య అనేది. ఒకసారి నేను ఒక ప్రార్థనకు వెళ్ళినప్పుడు అక్కడ మా ప్రాంతంలో చెబ్రోలు ప్రాంతంలో ఉన్న యూదులు, ఆ యూద అధికారులు ఒకళ్ళిద్దరు సినగోగుల నుంచి వాళ్ళ ప్రార్థన మందిరాలకు వెళుతుంటారట. అక్కడి నుంచి 2 వ్యక్తులు వచ్చారు. మన ప్రేయర్, ఒక ఫ్యామిలీ ప్రేయర్ జరిగేటప్పుడు అక్కడికి వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. మనకు తెలిసిన వ్యక్తి ఆ ప్రార్థనకు వచ్చారు. అయితే ఆ ప్రార్థనకు వచ్చినప్పుడు మేము వాళ్ళతో మన ప్రేయర్ అయిపోయాక 2 మాటలు వాళ్ళని మాట్లాడమంటే వాళ్ళు యెహోవా దేవుడిని గురించే 2-3 మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఎక్కువ అంటే మనకి కాంట్రవర్షియల్ అవుతుందేమో అని చెప్పి ఎక్కువగా మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత మేము దగ్గరగా కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన అంటున్నారు, నేను అడిగానన్నమాట, మరి యేసు ప్రభువుని మీరు మెస్సయ్యగా రక్షకుడిగా అంగీకరించరా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ప్రభువు రక్షకుడు ఎట్లా అవుతారు, ఇంకా రాలేదు, మెస్సయ్య ఇంకా రాలేదు అని చెప్తున్నారు. అయ్యో, మరి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరాయని చెప్పి మరి నూతన నిబంధనలో ఉంది కదా, అసలు నూతన నిబంధన వాళ్ళకి లేదని చెప్తున్నాడు ఆయన. లేదు నూతన నిబంధన, మేము తోరా అదే చదువుతాము అని. మరి తోరాలో చెప్పబడిన యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరాయని చెప్పి యేసు ప్రభువే మరి చెప్పారు కదా అంటే ఆయన ఒక ప్రవక్త, అంతే, మేము ఇంకా నమ్మట్లేదంట. అందుకే రోమీలకు రాసిన లేఖలో ప్రభు క్లియర్గా చెప్పారు, ఇజ్రాయేలు ప్రజల మొండితనం కొంతకాలం వరకే ఉంటుంది, వాళ్ళు మరి రక్షకుడిని అంగీకరించే వరకు కూడా
మరి వాళ్ళ మొండితనం ప్రపంచంలో ఉన్న మిగతా అందరూ అంగీకరించే వాళ్ళకు కూడా వాళ్ళ మొండితనం అలాగే ఉంటుంది అని నాకు అప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చిందనమాట. మరి ఇక్కడ చూస్తాం రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 25వ వచనం చూస్తే అక్కడ, సోదరులారా, ఒక పరమరహస్యం ఉన్నది, అది మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. అది మేము గర్వింపకుండానట్లు చేయను. ఇజ్రాయేలు ప్రజల మొండితనము శాశ్వతమైనది కాదు. ఈ చేరవలసిన అన్యులందరూ దేవుని చేరు వరకే అది నిలుచును. ఇట్లు ఇశ్రాయేలు అంతయు రక్షించబడును అని చెప్తున్నారు. వాళ్ళు మొండితనం కొందరంతే, ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా వాళ్ళు ఇంకా తెలుసుకోలేరన్నమాట. రక్షకుడు మెస్సయ్య యేసు ప్రభువే అనేది వాళ్ళు కూడా అంగీకరించలేకపోతున్నారు. అక్కడి వరకు ఎందుకు, మన మధ్యలోనే ఉండి మరి అన్యులుగా ఉన్నవాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ప్రభు అందుకే చెప్పారు, ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనా కనుమరుగైనచో అది భ్రష్టులైన వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే వాళ్ళ మనస్సులు ఇహలోక దైవము చేత అంధకారంలో ఉంచబడినవి అని అంటున్నారు. ఇహలోక దైవముచే వారి మనసులు చీకటి యందు ఉంచబడుటచే వారు దీనిని విశ్వసింపరు. తమపై ప్రకాశించుచున్న వెలుగు మరి వారు చూడకుండానట్లు అతడు చేయును. దేవుని ప్రతిరూపమైన క్రీస్తు మహిమను గూర్చిన సువార్త నుండి వెలువడు వెలుతురే ఇది అని అంటున్నారు. యేసు ప్రభువును గురించి, ఈయనే నిజమైన మెస్సయ్య, లోకరక్షకుడు, దేవుని కుమారుడు అని చెప్పి మరి అంతగా మరి పరిశుద్ధ గ్రంథం అంతా, నూతన నిబంధన అంతా కూడా అలాగే పౌలు గారి లేఖలలో కూడా వివరిస్తూ ఉండగా, ఇది తెలియని కనీసం వినేైన సువార్తను వింటే కదా వాళ్ళు. అందుకే రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పారు, వినుట వలన కదా విశ్వాసం కలిగేది, వినుట క్రీస్తును గుర్చిన వాక్కు వలన కలుగుతుంది అని. ఒక అన్యురాలు, మా దగ్గరలో ఉండే ఒక అన్యురాలతో నేను మాట్లాడేటప్పుడు ఇలా యేసు ప్రభువేనమ్మా సత్యమైన దేవుడు అని, నాకు ఇంట్రెస్ట్ లేదండి ఆ విషయాలు నాతో చెప్పొద్దండి అని చెప్పి అంటుండే. నాకు చాలా బాధ అనిపిస్తుంది. రేపటి దినాన ప్రభు వచ్చిన రోజు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఎలా అని చెప్పి ప్రభు చెప్పారు. కడవరి దినాలలో ప్రభు ఆయన లెక్కలోకి ఆయన తీసుకుంటారనుకోండి, ఆయనే చూసుకుంటారు. కానీ అందుకే ప్రభు అన్నారు, రక్షణ పొందేది కొలది మంది మాత్రమేనా అని శిష్యులు అడిగినప్పుడు, అంతే, అవును కొలది మంది మాత్రమే అని అంటున్నారు. ఎందుకంటే ఇరుకైన మార్గం కదా, సులభము విశాలమైన మార్గంలో అందరూ ప్రవేశిస్తారు. కానీ ఇరుకైన మార్గం కాబట్టి రావడానికి చాలా కష్టపడుతుంటారనమాట, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అందుకే ఇక్కడ యోహాను గారు చెప్పారు, ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చారు, త్రోవని సరళం చేయడానికి వచ్చాను అని చెప్తున్నారు. కాబట్టి యెషయా ప్రవక్త ప్రవచనాలు మళ్ళీ ఒకసారి ఇక్కడ మరి ఈ యోహాను గారి ద్వారా ఇక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మెస్సయ్య రాకడను గురించి, ఆ మెస్సయ్యని గురించి మళ్ళీ ఎంత ఘాటుగా చెప్పారు. ఆయన వేషధారణ కానీ చాలా అంశాలు మనం ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మరి 1 నుంచి 12 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ మరి యోహాను గారు తన ఆహార విషయంలో కానీ వస్త్రధారణ విషయంలో కూడా చాలా ఒక పద్ధతిని పాటించి మరి యేసు ప్రభు రాకడని మనకు ముందుగా ఆయన సూచనగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రవక్త వస్త్రధారణ ఎలా ఉంది, ఆహారం ఏం తినేవాడు, ఒంటె రోమముల కంబళి ధరించాడంట. ఒంటె రోమముల కంబళి ధరించి నడుముకు తోలు పట్టి కట్టుకొని మిడతలను భుజిస్తూ పుట్టతేనని త్రాగుచూ జీవించుచుండెను. మా మధ్యలో ఒక ఇక్కడ గుంటూరు మేత్రాసనంలో పొన్నూరు అక్కడ ఒక బ్రదర్ గారు ఉన్నారు, జాక్ బ్రదర్ అని. ఆయన కూడా గోనె పట్టని ధరిస్తారు. ప్రతిరోజు ఆయన వస్త్రమే ఆ గోనె సంచి అనమాట, అదే అంగీలాగా వేసుకుంటూ ఉంటారు. ఆయన ఒక సాక్షిగా ఉండడానికి అట్లా వేసుకుంటున్నానని చెప్తారు. అంతేకాదు ఆయన బయటికి వెళ్ళినప్పుడు కొన్ని షాప్స్ దగ్గరికి అట్లా వెళ్ళినప్పుడు, ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మరి అడుకోవడానికి వచ్చాడని కొన్నిసార్లు చేతుల్లో డబ్బులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయమ్మా అని చెప్పటం జరుగుతుంది. మరి ఎందుకు బ్రదర్ మీరు ఇట్లా అంటే, ఇది పశ్చాత్తాప సూచకంగా నేను వేసుకుంటున్నాను, నా పాప పరిహారార్థం ఒకటి, రెండవది అన్యుల మధ్యలో దేవుని ప్రకటించడానికి, దేవునికి మరి సాక్షిగా నిలబడడానికి. అంతేకాదు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్పారు కదా, మరి నా నిమిత్తం మిమ్మల్ని అనేక మంది
అవమానపరుస్తారు, దూషిస్తారు, హింసిస్తారు, శ్రమల పాలవుతారు. కానీ మీరు ధైర్యంగా ఉండండి, మీకు గొప్ప బహుమానం పరలోకంలో సిద్ధపరిచి పెట్టానని చెప్పారు. కాబట్టి ప్రభువుని బట్టి అవమానాలు, నిందలు, బాధలు భరించడానికి కూడా కొంత మరి ఆ వస్త్రధారణ మరి ఉపయోగపడినట్లుగా కూడా చూస్తాం. అంతేకాదు యోహాను గారు కూడా అంతే కదా, మరి అలాంటి వస్త్రధారణ ధరించి, అంతేకాకుండా మరి చాలా చక్కగా యేసు ప్రభువుని గురించి అక్కడ మరి చెప్పడం జరిగింది. ఆయన తిండి విషయంలో కానీ మరి వస్త్రధారణ విషయంలో కానీ లోకస్తులందరిలాగా ఉండకుండా ఒక సెపరేటెడ్ పర్సన్గా ఉండి మనకి ఆ ప్రభువు రాకడని గురించి తెలియజేసినట్లుగా మనం గ్రహించగలం ఇక్కడ. అలాగే ఆ ప్రవక్త దగ్గరికి వచ్చారు, చాలామంది వచ్చారట. చూస్తున్నాం కదా, తన వద్ద బాప్తిస్మము పొందడానికి చాలామంది వచ్చారు. ఇంకా మనం 5వ వచనంలో చూస్తే యెరూషలేము నుండి, యూదయ అంతటి నుండి, యోర్దాను నదీ పరిసర ప్రదేశాల నుండి ప్రజలు ఆయనని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోహానుచే యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభువుని గురించి ప్రకటిస్తుంటే ఎంతమందివి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమి చెప్తారా, ఆయన సువార్తని ఏమి విందామా అని ఎంతమంది మనలో ఆసక్తి కలిగి వింటున్నామో, వెళుతున్నామో కదా. ప్రవక్త ప్రకటిస్తూ ఉంటే చాలామంది జనులు ఆయన్ని అనేక ప్రాంతాల నుండి వచ్చారట. యెరూషలేము నుండి, యూదయ నుండి కదా, యోర్దాను నది పరిసర ప్రాంతాల నుండి ప్రజలు మరి గుంపులుగా వచ్చి వాళ్ళు తమ పాపాలని ఒప్పుకుంటూ మరి యోహాను చేత యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందుకున్నారు కదా. పాప సంకీర్తనం చేదురు కానీ పండగలు వస్తున్నాయి కదా, పండగకి ముందుగా ఆధ్యాత్మికంగా సిద్ధపడడానికి పాప సంకీర్తనం అనే ఒక దివ్య సంస్కారం మనకి ఉన్నది మరి కేథలిక్ చర్చిలో. అయితే దీనిని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం? చాలా మరి అశ్రద్ధ, నిర్లక్ష్యంగా కొన్నిసార్లు ఆధ్యాత్మిక విషయాల్లో ఉంటూ ఉంటాం. దివ్య సంస్కారాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు ఎంతోమంది ఒక మంచి పాప సంకీర్తనం చేయడం మూలంగా మరి ఎంతో ఆధ్యాత్మిక సంతోషాన్ని, చాలా రిలీఫ్ పొందినట్లుగా వాళ్ళు భావిస్తున్నట్లుగా చాలామంది సాక్ష్యాలు వింటున్నాం. నాకు తెలిసిన ఒక మాస్టర్ గారు చెప్తుంటారు, నేను ఒక పండగకు వెళ్ళానమ్మా, అక్కడ పండగ కోసం, తిరునాళ్ళ కోసం వెళ్ళాను. అనుకోకుండా అక్కడ ఒక ఫాదర్ గారు కూర్చొని ఉంటే నేను వెళ్ళి పాప సంకీర్తనం చేయటం జరిగింది. ఆ పాప సంకీర్తనం ఒకసారి చేసి వచ్చాను. ఇంకా నా పాపాలు గుర్తొస్తుంటే నేను ఒక పని చేశాను, ఒక పేపర్ మీద అంతా ఆ పాపాలు రాసుకొని వెళ్ళి ఆ ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి చదవటం మొదలుపెట్టాను. 3-4 పాపాలు నేను చదివానో లేదో నాలో నుంచి ఒక దుఃఖం, ఒక బాధ, ఆవేదన పుట్టుకొచ్చింది. నేను ఆ వేదనతోటి, బాధతోటి ఆ కళ్ళమ్మటి నీళ్లు కారిపోతూ ఉండి ఆ పేపర్ అంతా కూడా ఆ నీళ్లతో తడిచిపోయింది. ఇంకా నేను పూర్తిగా చదవలేకపోయాను. నా వేదనకి, ఆ బాధతోటి చదవలేకపోతే ఫాదర్ గారితో, అయ్యా ఇంకా నేను చాలా ఉన్నాయి చదవాలి అని అంటే ఫాదర్ గారు చెప్పారంటమ్మా, నీకు కావాల్సింది ఇది ఒక్కటే, ప్రభువు కోరుకునేది నీ నుండి ఇదో, ఈ ఒక్కటే, ఇదే కోరుకుంటున్నారు. ఏంటి అది? పశ్చాత్తాపం, నిజమైన పరివర్తన. నువ్వు చేసిన పాపాల కోసం పశ్చాత్తాపడటం, బాధపడటం, కన్నీరు కార్చటం, ఇది చాలు. ప్రభువుకి ముందు నువ్వు ఒప్పుకున్నావు, చాలు, ఇదే దేవుడు కోరుకునేదని చెప్పి నాకు ఆ దివ్య సంస్కారాన్ని ముగించి పంపించారు. ఆ తర్వాత ఈ పక్కకు వచ్చిన తర్వాత నాలో అరికాలు నుండి నడినెత్తి వరకు ఆధ్యాత్మిక సంతోషం. ఎంత సంతోషం అంటే నేను అది పట్టజాలకపోయి దాదాపు 6 నెలల పాటు ఇంకా ప్రభువుని గురించి ఎవ్వరు కనపడితే వాళ్ళకి యేసు ప్రభువు ఆశ్చర్యకరుడు, నిజంగా ఆయన ఆశ్చర్యకరుడమ్మా అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టాను. ఎక్కడో ఒక చిన్న ఎన్సీసీ వాళ్ళకి టాక్ ఇవ్వమని, ఆయన టీచర్ అనమాట, ఇవ్వమని ఆయన పిలిస్తే ఆయన వెళ్ళి ఆ ఎన్సీసీ వాళ్ళకి చెప్పవలసిన విషయాలు మొట్టమొదటిగా ఆ ఇచ్చిన 10-15 నిమిషాలు కూడా యేసు ప్రభుని గురించే ప్రకటించారట. అప్పుడు ఆ మిగతా టీచర్స్ అన్నారట, నీకేమైనా మెంటలా ఏంటి, నిన్ను పిలిచిందేంటి, నువ్వు చెప్పేదేంటి అని. అంటే అట్లా చెయ్యమని కాదు, కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ సంతోషం, సమాధానాన్ని ఇంకా ఆయన చెప్పకుండా ఉండలేకపోయారనమాట. మరి అపోస్తుల కార్యాల్లో చూస్తాం కదా, మేము కళ్ళారా విన్నదాన్ని, చెవులారా మరి విన్న దాన్ని, కళ్ళారా చూచిన దానిని
చెప్పకుండా ఎలా ఉండగలము అని చెప్పారు 4వ అధ్యాయం 20వ వచనంలో కదా. కాబట్టి వాళ్ళు అనుభవించిన అనుభూతిని తప్పకుండా పంచుకుంటారు. పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు తప్పకుండా మన పాపాలను క్షమించటమే కాదు, మనకు ఒక ఆధ్యాత్మిక మానసిక సంతోషాన్ని మనకి ఇస్తారు అనేది దీన్ని బట్టి మనం గ్రహించాలి. తన దగ్గరకు వచ్చిన పరిజయ్యులు, సద్దూకయ్యులు అనేకులు మరి యోహాను గారి దగ్గరకు వచ్చినప్పుడు యోహాను గారు వాళ్ళని అంటున్నారు, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మేము హెచ్చరించినదెవరు అని అంటున్నారు. ఈ మాట అంటే ఇంకెవరు రారు కదా. ఓ సర్ప సంతానమా అంటున్నారు. సర్ప సంతానం అంటే ఎవరు? సర్పము నుండి వలె పాపము నుండి కూడా దూరముగా పారిపో అని చెప్పి సీరా గ్రంథంలో 21వ అధ్యాయంలో 1-2 వచనాలను మనం చూస్తాం. సర్పము నుండి వలె పాపము నుండి కూడా దూరంగా పారిపోండి అని చెప్పి చెప్తున్నారు. పాపము చేసిన వాళ్ళు సర్ప సంతానం, పాపపు సంతానం కదా. ఆదాము హేవలు సర్పం మాటలు విని పాపంలో పడిపోయారు. అలాగే వాళ్ళ నుండి వచ్చిన ఆదాము హేవల నుండి వచ్చిన ఆ పాపం అనేది మనకి వారసత్వంగా వస్తుంది. కాబట్టి దానిని మనం తొలగించుకోవాలి. దానిని మనంతట మనం తొలగించుకోలేము. కాబట్టి యేసు ప్రభు రావలసి వచ్చింది. ఆయన రక్తం ద్వారానే మనకి పాప విమోచన. కనుకనే ఆ పాప విమోచన పొందుకోవడానికి ప్రభువుని నమ్మాలి. ఆయన రక్తంలో మన పాపాలని కడుగుకోవాలి అని చెప్పి మరి ప్రభు కూడా చెప్తున్నారు. ఈరోజు చూస్తాం, బాప్తిస్మం పొందడానికి పరిచయులు వీళ్ళు సద్దూకయ్యులు కూడా వచ్చారు. యోహాను గారు వాళ్ళతో సర్ప సంతానమా 21:2లో చెప్పారు. మరి మనం కూడా దాని చెంతకు పోయేదవేని అంటే పాపము దగ్గరికి వెళ్ళేదవేని, మరి అది నిన్ను కాటు వేయును, కిల్మిషము కోరలు సింహపు దష్టల వంటివి అని అంటున్నారు. పాపము యొక్క కోరలంట సింహం పళ్ళులాగా గుచ్చుకుపోతాయట. అవి నరుల ప్రాణములు తీయును అని అంటున్నారు. నరుల ప్రాణాలు తీస్తాయి. పాపం అనేది అంత భయంకరమైనది. చిన్న నిప్పు రవ్వే ఒడిలో పెట్టుకోం, జేబులో పెట్టుకోం కదా, ఎందుకు కాల్చి వేస్తుంది. అలాగే చిన్న పాపమే కదా, చిన్న అబద్ధమే అనుకుంటాం, కానీ తుడిచి వేసుకోవాలి, దానిని వదిలించుకోవాలి. పాపపు మరకలని, పాపపు అలవాట్లని మన నుంచి తొలగించుకునే వాళ్ళంగా ఉండాలి. అందుకే 3వ అధ్యాయం మత్తయి సువార్త 3:8లో చెప్తున్నారు, మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు. హృదయ పరివర్తనకి తగిన పనులు అంటే ఏం పనులు చేయాలి మనం? అందుకే లూకా సువార్త 3వ అధ్యాయం 10-20 వచనాల్లో చూస్తాం. యోహాను గారు చెప్తా ఉంటే ఇట్లా మీరు హృదయ పరివర్తన చెందండి, పాప పరిహారం కోసం పశ్చాత్తాపపడండి అని చెప్తుంటే ఏం చేశారంట? అక్కడున్న జనులు మరి మేము ఏమి చేయవలను అని వచ్చారంట యోహాను గారి దగ్గరికి. మరి వాళ్ళందరూ బాప్తిస్మం పొందుకోవడానికి యోహాను గారు వాళ్ళందరికీ కూడా మరి పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిస్మం ఇస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతున్నారు. కొంతమంది జనులు ఏమన్నారంటే మేము ఏమి చేయవలను అని అంటే యోహాను గారు వాళ్ళతో చెప్తున్నారు ఏంటంట, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమి లేని వానికి ఒక దానిని ఇయ్యవలెను. అట్లాగే రెండవదిగా భోజన పదార్థాలు ఉన్నవాడు కూడా తనకు లేని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఈ 2 చాలా ముఖ్యమైనవి. భోజనము మరి అలాగే వస్త్రం అనేది చాలా ముఖ్యమైనది. 3వదిగా షెల్టర్ కూడా ఉండాలి, పంచుకోవాలి అని. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. ఇక్కడే మనం అందరం కూడా దారి తప్పుతుంటాం. కనుకనే ప్రభు అంటున్నారు మరి యోహాను గారి ద్వారా సర్ప సంతానమా అంటున్నారు. మనం సర్ప సంతానంగా ఉండకూడదు అని అంటే మనకు ఉన్న దానిని పంచుకోవాలి. 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వమంటే మనకి ఎన్నున్నాయో ఎన్ని ఇవ్వాలో కదా ఇవ్వాలి. కాబట్టి ఇట్లా పంచుకున్నప్పుడు మరి ఇతరులతో లేని వాళ్ళతో, మళ్ళీ ఇస్తారని ఇవ్వడం కాదు, లేని వాళ్ళతో పంచుకున్నప్పుడు దేవుడు మనకి ఆ ఆశీర్వాదాలు అనేవి తప్పకుండా ఇస్తారు. రెండవది భోజన పదార్థాలను కూడా అట్లే చేయాలి అంటున్నారు. తర్వాత యోహాను గారి దగ్గరికి జనులే కాకుండా 2వ రకం వ్యక్తులు, మనుషులు వచ్చారు. వాళ్ళు ఎవరంట? సుంకరులు. ఏం చేస్తారు? సుంకం వసూలు చేస్తారు. గవర్నమెంట్ దగ్గర ఒక ఇది కాంట్రాక్ట్ తీసుకొని మేము ఇంతగా చెల్లిస్తామంటారు. చెల్లించేదానికంటే 5-10 రెట్లు ఎక్కువగా ప్రజల దగ్గర వసూలు చేసి గవర్నమెంట్కి చెల్లించకపోని మిగతాదంతా వాళ్ళు మరి దాచిపెట్టుకుంటారు. అందుకే కదా సుంకరి జక్కయ్య కూడా, ఆయన కూడా అంతే, ఎవరి దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తానని ఇచ్చేశాడు.
అన్యాయంగా 4 రెట్లు అంటే ఎంత అధికంగా తీసుకున్నాడనమాట. అందుకే సుంకరులు పన్నులు వసూలు చేస్తూ ఉంటారు కదా. కాబట్టి బోధకుడా మా కర్తవ్యం ఏంటి అని వాళ్ళు కూడా వచ్చి మరి యోహాను గారిని అడిగారు. అప్పుడు ఆయన వాళ్ళతో ఏం చెప్పాడు, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికంగా మీరు ఏమీ తీసుకోవద్దు. నిర్ణయించబడిన పన్ను కంటే మనం నిర్ణయించబడిన పన్ను కూడా మరి చెల్లించకుండా చాలాసార్లు మనం ఏదో ఒక రకంగా తప్పుదారులు వెతుక్కుంటూ ఉంటాం. దాని ద్వారా ఇబ్బందుల పాలవుతాం. ప్రభు కూడా చెప్పారు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికే, ప్రభుత్వానికి ఇవ్వవలసింది రాజుకి ఇవ్వవలసింది రాజుకే చెల్లించాలి అని చెప్పారు. అంతేగాని దేవునికి ఇస్తే చాలు గవర్నమెంట్కి ఇవ్వక్కర్లేదని కాదు. కరెంటు బిల్లుల విషయంలో వేరే ఏ ట్యాక్స్లు అయినా సరే ఎంతవరకు వేసారు అది కరెక్ట్గా మనం మరి చట్టబద్ధంగా చట్టానికి విధేయులమై చెల్లించవలసి ఉంది. అంతేకాదు కలెక్ట్ చేసేవాళ్ళు కూడా 1 ఉంటే 4 వసూలు చేయకూడదు. రకరకాలుగా లంచాలు కానీ రకరకాలుగా మరి ప్రజల నుండి మరి పిండుకొని వసూలు చేస్తుంటారు, ఇబ్బందులు పాలు చేస్తుంటారు. చాలా జాగ్రత్త అని చెప్పి ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు. 3వదిగా రక్షక భటులు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, మేమేం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు బలాత్కారముగా కానీ అన్యాయ ఆరోపణ వలన కానీ ఎవ్వరిని కొల్లగొట్టవద్దు. మన దగ్గర చూస్తుంటాం ట్రాఫిక్ పోలీసుల దగ్గర నుంచి మామూలు పోలీసులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి అప్పగించిన బాధ్యతని ప్రక్కన పెట్టి అన్యాయార్జితం అన్యాయంగా సంపాదించుకున్నది ఏది ఉండదు కదా. ప్రభు ఏం చెప్పారు, 128వ కీర్తన 1-2 వచనాలలో చూస్తాం, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావన్నారు. అంతేగాని అన్యాయంగా లంచాలు తోటి వసూలు చేసింది ఏది కూడా నిలబడదు. అందుకే దాని మూలంగా దుష్పరిణామాలు మనకి జరుగుతుంటాయి, దుష్ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుంటుంది కదా. అనవసరంగా మరి రోగాల పాలవుతాం, లేదా అప్పుల పాలవుతాం, రకరకాల మరి విధాలుగా మన కష్టార్జితం కానిదంతా కూడా అన్యాయార్జితం అంతా కూడా మరి అనవసరపు ఖర్చులతో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు అంటున్నారు. మీకు లభించే దానితో మీరు సంతృప్తి పడండి, ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. సంతృప్తితో కూడిన దైవభక్తి మిక్కిలి లాభసాధకం అంటున్నారు పౌలు గారు తిమోతికి రాస్తూ. సంతృప్తితో కూడిన దైవభక్తి మనకి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం మరి యోహాను గారు చెప్పగానే రియాక్ట్ అయ్యి వీళ్ళందరూ కూడా వెంటనే తమల్ని తాము సరి చేసుకోవడానికి వచ్చారు. ఈరోజు మనకి కూడా చెప్తున్నారు ప్రభువు యోహాను గారి ద్వారా, మరి మనల్ని మనం సరి చేసుకోవాలి, హృదయ పరివర్తనకి తగిన పనులు చెయ్యాలి. అబ్రహాం మా తండ్రి అంటే సరిపోదు అని అంటున్నారు. అబ్రహాముకి రాళ్ల నుండి కూడా మరి బిడ్డల్ని కలుగజేయగలడు దేవుడు. కాబట్టి మరి ఈ మా పితరులు అట్లా మేము పుట్టు క్రైస్తవం అది ఇది అని చెప్పుకున్నందువల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కానీ దేవుడు కోరుకునేది మన నుండి వ్యక్తిగత రక్షణ, పర్సనల్ మరి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటున్నారు. మనం వ్యక్తిగతంగా మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి అనేది ఈరోజు యోహాను గారి బోధ ద్వారా మనం గ్రహించగలం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతరగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్.